మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను మీ శ్రీకాంత్ చుట్టుకుండా. ఈరోజు పొద్దుగాల మా అమ్మ 6 గంటలకు లేపింది. చిన్న ఒక హెల్ప్ చేస్తావా అని అడిగింది. ఏం హెల్ప్ అని అడిగిన. మేము ఈరోజు ఒక అభిషేకం చేసుకుంటున్నాము, కొంచెం షూట్ చేస్తావా అని అడిగింది. ఏమి అంత స్పెషల్గా అడుగుతున్నావు అని అన్నా. వాళ్ళ దోస్తులందరూ అడిగిర్రట, శ్రీకాంత్ గారి యూట్యూబ్లో వీడియోలు చేస్తాడు కదా, మన కొంచెం షూట్ చేసి పెట్టమని చెప్పవా అని అడిగిర్రట. మెల్లగా వచ్చి అడుగుతున్నది, అమ్మ కోసం కదా. సరే అని చెప్పిన మై ఫ్రెండ్స్. సో లెట్స్ గో సీ ద అభిషేకం. లెట్స్ బిగిన్ ద షో. విలేకరే మా పిన్ని. పూర్వము ఒక పెద్ద బావి. ఈ బావిలో చింతలతో భక్తులందరూ కూడా అశేషంగా జనం అందరూ ఒకటి ఈ బావిని అంతా పూర్తి చేసి ఇక్కడ సిద్ధి బుద్ధి వరస విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతి సంకట చవితి రోజున స్వామివారికి అభిషేకం, అష్టోత్తర పూజలు జరుగుతాయి. అందరూ కూడా ప్రతి నెల కూడా భక్తులందరూ కూడా అశేషంగా పాల్గొని స్వామివారి అభిషేకంలో పాల్గొని స్వామివారి కృప పాత్రలు అవుతున్నారు. ఏ కార్యమైనా సర్వదా దిగ్విజయంగా జరిగిపోతుంది ఇంతవరకు అయితే. అంతేకాకుండా భక్తుల విషయంలో కాకుండా నా విషయంలో కూడా ఎన్నో పనులు కూడా ఆయన సమకూర్చి పెట్టాడు. కాబట్టి అందుకోసం ఆయన ప్రీతిగా ప్రతి చవితి రోజున విశేషంగా అలంకారం చేస్తుంది. ఇది స్పెషల్. ఈ రోజు స్పెషల్ ఏంటిది? ఈ రోజు సంకట చవితి. సంకట చవితి ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల వస్తుంది. పౌర్ణమి వెళ్ళిన తర్వాత 4వ రోజున వస్తుంది. ఓకే, ప్రతి నెల ఇట్లా చేసుకుంటారు. వద్దునా పూజ జరుగుతున్నాను. వద్దునా పర్ఫెక్ట్ ఉండి పెరిగితే ఫుల్గా భద్రం రా పెట్టిస్తారా. నా ప్రసాదం తీసుకున్నాడు వాడు, ఇంకా నా ఆయనకనే వస్తున్నాడు వాడు. అయిపోయిందిరా నాయన అంటే ఇంటలేడు వాడు. అది ఫ్రెండ్స్, అమ్మ హ్యాపీ, నేను కూడా హ్యాపీ, అక్కడ ఉండే ప్రతి వాళ్ళు కూడా హ్యాపీ. పూజారి గారు చెప్పిన వర్షన్ మీకు అర్థమైందో లేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నేను ఏరియాని చింతలతోపు అని అంటారు.
ఇక్కడ అప్పట్లో టెంపుల్ లేదు, అందరు గల్లీల్లో ఉన్నాయి, మన గల్లీలోనే లేదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా చందా వేసుకొని అక్కడ ఒక బావి ఉంటే గవర్నమెంట్ ల్యాండ్లో ఆ బావిని పూజ చేసి దాని మీద ఆ టెంపుల్ కట్టుకున్నారు. సో ఎవ్రీ మంత్ ఏదో డే వస్తుంది, స్పెషల్ డే అని చెప్పేసి చెప్పింది కదా పూజారి గారు. ఆడ పోయి దేవుడిని మంచి జరిగేటట్టు చూడు, మేమందరం ప్రశాంతంగా ఉండేటట్టు చూడు అని చెప్పేసి కోరుకుంటారు. అది సంగతి మై ఫ్రెండ్స్. ఈరోజు సంస్కృతి వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. సో వెళ్ళి మా జగ్గేపేట స్పెషల్ సద్దబూరలు తీసుకొద్దామని వెళ్తున్నా. లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి పోయి టేస్ట్ చేయించిందంట, మంచి అనిపించినాయంట, తీసుకొద్దాం. తీసుకున్నావా బూరెలు? అకి వేర్ గోయింగ్? జగ్గేపేటలో ఉన్నావు, వేర్ ఆర్ యూ గోయింగ్? తేగులపల్లి పోతున్నావా? ఓకే నైస్. అరే రౌడీ, గుర్తుపెట్టుకుంటావా? డాడీని మర్చిపోతావా? I will not forget you. I'm gonna miss you. You gonna miss me? Yes. నా బర్త్డేకి వస్తావా? Yes. నా బర్త్డే ఎప్పుడు చెప్పు, డేట్ చెప్పు. తెలుసా తెలియదా? తెలియదు కదా, మరి ఎట్లా వస్తావు అబ్బాయి నువ్వు? It's after 7 days. ఆఫ్టర్ 7. ఓకే, యా దట్స్ రైట్, యా 7. ఓకే అకి, జాగ్రత్త ఉంటావా బిటా? ఉంటావా జాగ్రత్త? అరే జాగ్రత్త రా నాయన. I'm gonna miss you so much, buddy. I'm gonna miss you too. But I'm gonna have nice fun without you guys. ఎంత చికాకు పెడతారు మరి మీరు ఉన్నప్పుడు. ఇంత కాఫీ తాగనియో, ఇంత బయట కొనియో, ప్రశాంతంగా ఉండదు, ప్రైవసీ ఉండదు. ఎవర్రా మీరు అసలు? ఏ డిఫరెంట్ కార్ పట్టుకొచ్చినావు? అది మనది అక్కడ ఉందిగా. అవునా? విజయవాడ. ఏమైంది? మొత్తం అంతా న్యూ పెయింటింగ్. అచ్చా, చేపిస్తున్నారు ఏమన్నా? అచ్చా 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 అచ్చా. ఇది మంచిగా ఉంది బుడ్డగా భలే. ఇది కూడా ఆటోమేటిక్. అచ్చా అచ్చా, మంచిగా ఉంది. అచ్చా అచ్చా, మా మామయ్య వాళ్ళ సిస్టర్ దట. ఒకటి చెప్తా విను, యూట్యూబ్ వీడియోలు పెట్టి పిచ్చి పిచ్చి చేసి మామయ్య మాట వినకుండా చేసినాం అనుకో, ఇట్ జస్ట్ టేక్స్ 2 hours ఫర్ మీ టు గెట్ దేర్. ఓకే, డోంట్ డూ దాట్. డోంట్ ఫైట్ విత్ ఎ బేబీ బ్రదర్. యూ కెన్ డూ గ్రేట్, రైట్? రైట్? ఎస్ సార్ చెప్పు. ఎస్ ఎస్, ఐ విల్ నాట్ డూ డర్టీ థింగ్స్. డర్టీ చెప్పురా, చెప్పు చెప్పు. I'm willing to mom. Yeah? Listen to mommy and చెప్పు. కార్ కీస్ అంటే జాగ్రత్త మరి. ఎందులో లేవమ్మా? సరే అక్కి బాయ్. నేను ముందుకెళ్ళి కూర్చుంటావా? అవేం బాయ్ నాన్న. ఓకే నాన్న. జాగ్రత్త. Pencil. We'll see you for your birthday. For the festival. సెకండ్ సీరా. నో, దాంతో కాదు, రైట్ హ్యాండ్తో. ఓకే సురేష్ బావ. బాయ్, జాగ్రత్త. జాగ్రత్త మరి. బాయ్ నాన్న. బాయ్ 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 బాయ్. వైఫ్ అండ్ పిల్లలు వెళ్ళిపోయిన బాధలో వెళ్ళి ఒక 1/2 kg చికెన్ తెచ్చుకుందాం, 2 బీర్లు తెచ్చుకుందాం, అమ్మతో వండిపించుకుందాం. వైజాగ్ ట్రిప్ చాలా మంచి అయింది, మంచి ఫుడ్ కూడా తిన్నాం. అయినా కానీ ఇంటి ఫుడ్ని అయితే కొంచెం మిస్ అవుతాం కదా. ఎంత దూరం పోయి ఎంత మంచి ఫుడ్ తిన్నా సరే ఇంటికి వచ్చి అమ్మ చేతిలో నాకైతే చికెన్ ఫ్రై మై ఫ్రెండ్స్ మంచిగా వండిపించుకొని తింటే అదొక సంతృప్తిగా ఉంటుంది. సో సెంటర్కి పోయి ఒక 1/2 kg చికెన్ తెచ్చుకొని మంచిగా ఫ్రై చేయించుకొని చేసి కొడదామంటున్నా. అన్న ఒక 1/2 kg చికెన్ ఇవ్వవా? 1/2 kg చికెన్ స్కిన్నే వేసి, కాజాలు అవి బోన్స్ అన్నీ వేసి 200 ఏమంటారా? వేసి మొద్దు మంచి నీటి పెట్టుకున్నావు అన్న, మస్తు కట్ చేస్తున్నావు అన్న కొబ్బరి ముక్కలు లెక్క. మా ఊరు కొంత చిన్నది అయిపోవడం వల్ల వైన్ దొరకట్లేదు ఫ్రెండ్స్. వైన్ లేనప్పుడల్లా ఇంకా నీకు తెలుసు కదా, కొంచెం ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతుండే బీర్తోని. ఈరోజు చూడక అంతే, ఏదైనా స్ట్రాంగ్ బీర్ తీసుకోవాలి కానీ మనసు కొంచెం స్ట్రాంగ్నెస్ కోరుకుంటుంది. టిన్నులు తీసుకున్నావా? బడ్వైజర్ తీసుకోలేకపోతే ఒక 2 బీర్లు నాకు. అమ్మగారు
జగ్గైపేట స్పెషల్ చికెన్ వండాలి నువ్వు ఈరోజు. మా అమ్మ చికెన్ ఫ్రై చాలా అద్భుతంగా వండుతుంది, మీకు ఈరోజు చూపిస్తుంది. మంచి చికెన్ తీసుకొచ్చినా లేదా నువ్వు నాకు మార్కులు ఇవ్వాలి ఇప్పుడు. దాని ప్లేట్లో అయితే కానీ చికెన్ బతుకు బయటపడదు. అది ఏదైనా సరే బతుకు బయటపడాలంటే ఇట్లా వేసి విస్తరించి చూడాలి అంటుంది. అద్భుతంగా వాడుతున్నావు అమ్మ, ముగ్ధుండి అయిపోయాను నేను. సరే చికెన్ ఎట్లుంది రివ్యూ చెప్పు. తెలుసు కదా నా ముఖం చూసే వాళ్ళు అమ్మాయి పిల్లవాడికి మంచిగా ఇవ్వకపోతే నాకు పాపం తగులుతుంది అనుకుంటున్నాను. మంచి చికెన్ వండి పెట్టాలి నువ్వు ఈరోజు. నీకు ఇదే ఏదో ఒక రోజు నా పట్టు ఏందో చూపిస్తా, నా వంట ఏందో చూపిస్తా, సరైన టైం వస్తుంది. 100% నీకు చేపలు తీసుకొస్తా. ఓకే To myself, just me lately. I don't need a lot. Yeah, yeah. అన్నీ వేసుకోండి. గానుగా ఇట్లా చుట్టూ ఉంటది, మధ్యలో ఇంత మొద్దు ఉంటది, మొద్దుకు ఒక గుంట ఉంటది, ఆ గుంటలో పల్లీలు పోతారు, మధ్యలో రోకలాగా ఎత్తుకు ఒక కర్ర కడతారు, ఆ కర్ర కట్టిన తాడు ఎద్దుకు వెనకాల కడతారు. అది తిరుగుతా ఉంటే ఇది తిప్పుతా ఉంటుంది, అది తిప్పుతా ఉంటే ఒక పక్కన పిప్పొస్తుంది, ఒక పక్కన నూనె వస్తుంది. గానుగా సో ఫ్రెష్ అప్పుడు మన ఎదుటే రిఫైన్ చేయకుండా మై ఫ్రెండ్స్. సో దాన్ని గానుగ నూనె అంటారు. అది ఏంగానే దానిలో కళాయిలో ఆ నూనె వాసనే వచ్చేస్తుంది డైరెక్ట్. ఇప్పుడు ఏంటంటే నాన్నగారు అరుణాచలం వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్తోని. సో ఇప్పుడు లేరు ఈ పార్టీలో, రేపు వస్తారు అనుకుంటా కదా. రేపు రాత్రికి వస్తే ఎల్లుండి పొద్దున మనకు కలుస్తాడు. ఇంత లోపల నేను మళ్ళీ వెళ్ళిపోతే కలవడేమో. ఏదైనా ట్రిప్కి పోదాం అనుకుంటున్నాను, నేను ఏడబోతున్నా నాకే తెలియట్లేదు. నేను ఎప్పుడు నాకు తెలిస్తే మంచిగా ఇట్లా వెళ్ళాలి. చూపిద్దామని అనుకున్నా కానీ నాన్న ఉంటే తీసుకుపోదును, నేను తీసుకపోతే నాన్న ఫీల్ అవుతాను మళ్ళీ. అదే అంటున్నా, నువ్వు కూడా ఫీల్ అవుతావేమో. ప్రేమ డిసైడ్ కాలేదే, తెలియదు, చూస్తా. అమ్మ ముందు కొంచెం సిగ్గు అనిపిస్తుంది, అక్కడ సందుకు పోయి తాగుతా. సిగ్గు మళ్ళీ మొగ్గ అయిందంట. చేసి ఇట్లా కిచెన్లో కూర్చొని నేను కూడా అది రవితేజాను అమ్మ సినిమా ఏదో ఉంటుంది ఏంటి అది, నా 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 అమ్మ నాన్న తమిళమ్మే అట్లా చెప్పాలి ముచ్చట్లు, నువ్వు వంట చేస్తుంటానంటూ అట్లా అట్లా కళ్ళు వచ్చాయి నాకు. సరే చెప్పమ్మా, ఏంటన్నా ముచ్చట్లు చెప్పు, నాకు ఒక కథ చెప్పవా అమ్మ. మీ దోస్తులు మంచిగా ఫీల్ అయ్యారా లేదా హ్యాపీగా? ఇప్పుడు ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్కి వర్క్ ఏం లేదనుకోండి, వాళ్ళు వాళ్ళకి ఎలా టైంపాస్ కావాలనేది కొన్ని యాక్టివిటీస్ చూస్ చేసుకుంటారు. అలా మా అమ్మేమో ఇక్కడ లోకల్ టెంపుల్స్ అందరు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళతో ఏదైనా యాత్రలకు పోవడము ఏదో ఒకటి అట్లా ఉంటుంది అమ్మది. నాన్నదేమో పొద్దున్నే స్విమ్మింగ్ పోతాడు. ఆ స్విమ్మింగ్ కూడా అందరిది కూడా ఒక గ్రూప్ ఉంటుంది అన్నట్టు, అసోసియేషన్ లెక్క. సో ఏదైనా మంచి దావతులు చేసుకుంటారు, పోయి ఏదైనా మామిడి చెట్ల దగ్గర కూర్చొని ఏమంటారు దాన్ని, వనవాసాలు లెక్క, అట్లా వనవాసాలు చేసుకుంటారు. ఇప్పుడు ట్రిప్ కూడా పోయింది కదా వాళ్ళ ఫ్రెండ్స్, అదే ఆ స్విమ్మింగ్ అసోసియేషన్ దానిలో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ ఫ్రెండ్స్తోనే నలుగురితో కలిసి అరుణాచలం పోయింది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎక్కడైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేవి కొన్ని యాక్టివిటీస్ చూస్ చేసుకున్నారు. ఇక వాళ్ళ పని అది. మన పని ఏంటిది, ఆ యాక్టివిటీస్లో ఎటువంటి తారతమ్యాలు లేకుండా అంతా సజావుగా సాగిపోయేటట్టు చూడాలి, అది మన పని. బదులుగా మన కోసం అప్పుడప్పుడు అలా మంచి చికెన్ వండి పెట్టుకుంటారు, బీద అయినా ఏమనరు, అప్పుడప్పుడు తిడతారు, కొడతారు. కొంచెమే వేసింది అల్లం పేస్ట్ కూడా. ఏది తెల్లగా ఉంది, పసుపు ఏం వేయలేదా? నూనెతో పడుతుందంట అల్లం పేస్ట్. పసుపు టైమింగ్ కూడా చూసినారా, కొంచెం సేపు మగ్గిన తర్వాత వేసింది. అదే రేగు పండు అంతా. మనోళ్ళు
నీ మాటలన్నీ కూడా మీ అమ్మ దగ్గర నుంచి వచ్చి ఉంటాయి, నీ వాక్చాతుర్యం అన్నట్టు మాట్లాడుతుంటారు. నాకు కూడా అనిపిస్తుంది నీ వాక్చాతుర్యం వచ్చి ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ ఊర్లు తిరిగినా కాబట్టి నేను కొంచెం నా భాష అటు ఇటు మారిపోయి కొద్దిగా ఎక్కువ అవుతుంది ఒకసారి. ధనియాల పొడి. ధనియాల పొడిని మిక్స్ చేసేటప్పుడు ఓన్లీ కొంచెం మోతాదులో లవంగాలు కూడా వేసి దీనిలో మిక్స్ చేస్తుంది అనమాట. వేరే ఇంకేమీ వేయదు. అది మా అమ్మ యొక్క గరం మసాలా. చూసినా ఎట్లా కనిపిస్తుందా? బాగా చేస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్. మీదికి వెళ్ళి కొంచెం కరివేపాకు వేసి గార్నిష్ చేశారనుకోండి. Would always find somewhere to hide when we were kids, so we could see and hear the water run. The river's gonna cry when you're gone. పెద్ద కొడుకు కాజ్యం వేసిందండి. ఇంకో పెద్ద కొడుక తిను, కాజ్యం తిను. ఆయన చూడు, ఆయన ముఖం చూడు ఎట్లా వెళ్ళిపోతుందో. మనకి ఇట్లాంటి కండ పీసులు బాగా ఇష్టం, సో మనం దీంతో చూద్దాం. As a wave passing by, leave a mark in our minds that turn to memories. The river's gonna cry when you're gone, 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 gone. The river's gonna cry when you're gone, 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 gone. The river's gonna cry when you're gone, 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 gone. మళ్ళీ చెప్తున్నా మై ఫ్రెండ్స్, ఇండియన్ కోళ్ళల్లో ఒక రకమైన దమ్ము ఉంటుంది. ఏం దమ్ము ఉంటుంది? కండ కొరుకుతుంటే కర్రం కర్రం, నాలో దమ్ము ఉందిరా కొరకరా అని అంటది. ఈ తొట్టులో కూర్చున్నాం అనుకో, అబ్బా లైఫ్ ప్రశాంతమై ఇరుకు. సేర్స్ అదృష్టవంతున్నా నేనైతే. మంచి ఫ్యామిలీ ఉంది, మంచి వైఫ్ ఉంది, మంచి బిడ్డలు ఉన్నారు, మంచి ఫ్రెండ్ కూడా ఉన్నాడు అమెరికాలో. ఇక్కడ కూడా చేసుకుంటా ఇక ఫ్రెండ్ని. ప్రతి ఒక్క సిటీలో ఒక ఫ్రెండ్ని పెట్టుకుంటా. నేను పోగానే పోయి ఆ ఫ్రెండ్తోనే కూర్చుంటా. సరే, పాయింట్ బీయింగ్ ఈజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అభిమానించే మీరున్నారు. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్, రియలీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ మ్యాన్. River's gonna cry when you're gone.